హలో గైస్, ఎలా ఉన్నారు? అందరూ బాగానే ఉన్నాను అనుకుంటున్నా. మీకు తెలిసిందే, నా పేరు ఆర్యన్. నేను ఐఐటీ మద్రాస్ గురించి, ఇంకా స్టూడెంట్స్ గురించి వీడియోస్ చేస్తా ఉంటాను. మరి ఛానల్ కొత్తగా చూస్తుంటే మాత్రం మళ్ళీ నా పేజ్ విజిట్ చేయండి. మీకు ఇంకా చాలా ఐఐటీ మద్రాస్ గురించి చాలా వీడియోస్ తెలుస్తాయి. సో ఇవాళ వచ్చేసి టాపిక్ ఏంటిదంటే, ఐఐటీ మద్రాస్ ఇంకా వేరే ఏదైనా 2 డిగ్రీస్ ప్యారలల్‌గా. అంటే మనకి ఐఐటీ మద్రాస్ ఒకటే కాదు, ఇంకా చాలా ఐఐఎం అని, ఐఐఎం బెంగుళూరు కోర్స్ ఉంది. ఆ కోర్సెస్ అన్నీ ఉన్నాయి. సో కొంతమంది ప్యారలల్‌గా 2 డిగ్రీస్ చేస్తా ఉంటారు. అంటే నేను కూడా అదే చేస్తున్నాను. నేను ఎన్ఎఫ్ఎస్‌సి అని గాంధీనగర్‌లో, గుజరాత్‌లో ఉంటది ఒకటి. నేషనల్ ఫోరెన్సిక్ సైన్సెస్ యూనివర్సిటీ. అక్కడ సైబర్ సెక్యూరిటీ చేస్తున్నా. సీఎస్‌సి కోర్సే. ప్లస్ ఈ ఐఐటీ మద్రాస్ కోర్స్ కూడా చేస్తున్నా. సో చాలా మందికి డౌట్ ఉంటది. లైక్ చాలా మంది 2 డిగ్రీస్ చేస్తారు. లైక్ అది కొంచెం పైనికి మాత్రం మంచిగా కనిపిస్తది. కానీ లోపల చాలా స్ట్రగుల్ ఉంటది. ఎందుకంటే 2 డిగ్రీస్ ఒకేసారి మెయింటైన్ చేయడం చాలా కష్టం. సో దాని గురించి మాట్లాడదాం ఇవాళ. ఫస్ట్ ప్రాబ్లమ్స్ వచ్చేసి ఏందంటే, మనకి నార్మల్ డిగ్రీలా ఉన్నదిది. అంటే వేరేటోళ్ళందరూ, మీ ఫ్రెండ్స్ అందరూ ఒకటే డిగ్రీ చేస్తా ఉంటారు. మీరు 2 డిగ్రీలు చేస్తా ఉంటారు. సో వాళ్ళు ఎంజాయ్ చేసేటప్పుడు మీరు ఎంజాయ్ చేయలేరు. ఎందుకంటే మీకు ఎగ్జామ్స్ ఉంటాయి ఇక్కడ. అంటే ఈ ఐఐటీ మద్రాస్ ఎగ్జామ్స్ ఉంటాయి. లేదంటే అక్కడ ఎంజాయ్ చేద్దామంటే అక్కడ పక్కా ఎగ్జామ్స్ ఉంటాయి. ఆ డిగ్రీ ఎగ్జామ్స్ ఉంటాయి. లైక్ డిగ్రీ, ఇంజినీరింగ్, బీటెక్ ఏదో ఒకటి చేస్తారు కదా! ఐఐటీ మద్రాస్ అనేది ఒక పార్ట్ అంతే కదా మీకు. సో అలాంటప్పుడు కొంచెం బాధైతది. లైక్ అందరూ వేరేటోళ్ళందరూ ఎంజాయ్ చేస్తా ఉంటారు. మనమేమో ఇక్కడ కూర్చొని చదువుకోవాల్సొస్తది. ఎందుకంటే క్విజ్ 1, క్విజ్ 2, ఎండ్ సెమ్ వస్తా ఉంటాయి. లేదంటే ఓపీపీ ఏదో ఒకటి ఉంటది. సో అట్లాంటప్పుడు నేను చెప్పేదేందంటే, మీకు ఒకవేళ 2 డిగ్రీలు ఎట్లా మేనేజ్ జేయాలి అంటే, నేను చెప్తా, ఒకటే డిగ్రీ తీసుకోండి. చాలా కష్టమైతుంది. 2 డిగ్రీస్ మెయింటైన్ చేయడం చాలా కష్టం. అండ్ మీరు చూసుంటారు, చాలా ఇన్‌ఫ్లుయెన్సర్స్ చెప్పింటారు. లైక్ చాలా ఈజీగా ఉంటది. ఇట్లా మేనేజ్ చేసుకొని చాలా వీడియోస్ చెప్తారు. కానీ చాలా కష్టంగా ఉంటది. ఒకవేళ మీ కోర్స్ అనేది దాంతో రిలేటెడ్ అయ్యి ఉంటే మాత్రమే తీసుకోండి. లైక్ ఒకవేళ ఈ ఐఐటీ మద్రాస్ డిఎస్ ఉంది. డిఎస్ ఉంటది, ఎలక్ట్రికల్ ఉంటది. సో మీరు డిఎస్ చేస్తుంటే మీ కోర్స్ కూడా డిఎస్ అయ్యుంటే తీసుకోండి. ఎందుకంటే మీకు ఈజీగా ఉంటది. అంటే ఏమంటారు, ఆ వేలో వెళ్తారు. 2 వేస్ అనేవి సేమ్ కాబట్టి మీకు ఈజీగా గ్రాస్ చేయగలుగుతారు అండ్ ఈజీగా వెళ్ళిపోతది. కానీ ఒకవేళ 2 డిఫరెంట్ అయ్యుంటే, అంటే ఇక్కడ కొంతమంది సివిల్ చేసుకుంటా ఇక్కడ ఐఐటీ మద్రాస్ చేద్దాం అనుకుంటారు. సో వాళ్ళకి చెప్తున్నా, చాలా కష్టమైతది. అండ్ ఒకవేళ మీరు టైర్ 2, టైర్ 3 కాలేజ్‌లో ఉంటే, లేదు నాకు మొత్తం ఐఐటీ మద్రాస్ మీదనే కాన్సంట్రేట్ చేయాలి అంటే, మీరు నార్మల్‌గా ఇది తీసేసుకోండి. లైక్ స్టాండ్ అలోన్ తీసుకోండి. ఎందుకంటే స్టాండ్ అలోన్ తీసుకుంటే మీకు ఎక్కువ టైం అక్కడనే ఇయ్యొచ్చు. లైక్ మీకు ఎక్కువ టైం ఇచ్చేసి కాన్సంట్రేషన్‌తోని చేసుకోవచ్చు. లేదు నేను చేద్దాం అనుకుంటున్నా, డబుల్ డిగ్రీ చేస్తా అంటే, ఇక్కడ మేనేజింగ్, అక్కడ మేనేజింగ్ చాలా కష్టమవుతుంది. నేను ముందే చెప్తున్నా. ఇప్పుడు చేసేటోళ్ళు కూడా చూడొచ్చు. వాళ్ళు అనుకోవచ్చు రియల్‌గానే ఉంది, ఫీలింగ్ అట్లనే ఉంటది అని. నార్మల్‌గా ఏంటిదంటే, ఈ మన బీటెక్ కోర్స్ అనేది సింపుల్‌గా ఉండవు. అంటే నార్మల్‌గా ఇంజినీరింగ్ కోర్సెస్, వేరే కోర్సెస్ ఏదో ఒకటి అంత సింపుల్‌గా ఉండవు. ఎందుకంటే వాళ్ళది కూడా ఒక కాలేజే. వాళ్ళు కూడా కొంచెం మెయింటైన్ చేస్తారు. ఆళ్ళ పేపర్ కూడా టఫే ఉంటది. అండ్ మిగతాయన్ని మీకు తెలిసినయే. ప్రాజెక్ట్స్ ఏదో ఒకటి చేయమంటారు. లాస్ట్‌కి ల్యాబ్ ఎగ్జామ్స్ అని ఉంటాయి. అక్కడ టైమ్ ఇదంతా మీకు అర్థమైతదని అనుకుంటున్నా. సో అక్కడ మీకు చాలా టైం తీసుకుంటది. సో మీరు ఇక్కడ ఐఐటీ మద్రాస్ క్లినిక్‌కి టైం చాలా తక్కువుంటది. సో దాని గురించి చెప్తున్నా. మాక్సిమం మీరు స్టాండ్ అలోన్ తీసుకోవడానికి ట్రై చేయండి. లేదు నాకు ఇక్కడ సెకండ్, లైక్ టాప్ టైర్ 3, టైర్ 2 కాకుండా మంచి మంచి కాలేజ్‌లోనే ఉన్నా అనుకుంటే అదే చేసేయండి. ఐఐటీ మద్రాస్ తీసుకోకండి. లేదు సేమ్ వే ఉంది, డేటా సైన్సే ఉంది కాబట్టి అట్లాంటప్పుడు తీసుకోండి. ఇది నా సజెషన్ అంతే. లేదు నేను వేరే కోర్సులు ఉన్నా కానీ చేయగలుగుతా అనుకుంటే తీసుకోండి, చేయండి. లైక్ ఇప్పుడు నేను సీఎస్ఏ ఉన్నా కాబట్టి నాకు ఈజీగా అవుతది. కానీ కొంతమంది మెకానికల్ నుండి అంటే నార్మల్‌గా కొంతమంది ఎన్ఐటీస్‌లో జాయిన్ అవుతున్నారు. ఎన్ఐటీస్‌లో బయోటెక్నాలజీ ఇవి తీసుకొని తర్వాత ప్యారలల్‌గా ఈ ఐఐటీ మద్రాస్ చేస్తున్నారు. చెప్తున్నా, వాళ్ళకి చాలా కష్టమైతది. బయటికి కనిపియరు కానీ చాలా కష్టమైతది లోపల. సో ఇప్పుడొచ్చేసి సీజీపీఏ మెయింటైన్ చేయడం ఇక్కడ ఈ కాలేజ్‌లో మెయింటైన్ చేయాలి, ఆ కాలేజ్‌లో కూడా మెయింటైన్ చేయాలి. ఇప్పుడు 2 కాలేజ్ తీసుకుంటే మీకు సీజీపీఏ అనేది ఇక్కడ ఉండదు. ఎందుకంటే ఈ నార్మల్ మన కాలేజ్‌లో మంచి జీపీఏ ఉండాలి. ఎందుకంటే వాళ్ళు ఏదైనా ఇంటర్వ్యూకి వెళ్తే మాత్రం ఫస్ట్ అదే అడుగుతారు. ఈ డిగ్రీ తీసుకున్నప్పుడు స్టాండ్ అలోనే తీసుకోవచ్చు కదా! మరి 2 ఎందుకు మేనేజ్ చేసినావు? తక్కువొస్తుంది కదా! అట్లా ఏదో ఒక క్వెషన్ అడుగుతారు. సో నేను చెప్పేదేందంటే, మీరు స్టాండ్ అలోన్ తీస్తే
కంప్లీట్‌గా స్టాండ్ అలోన్ ట్రై చేయండి. లేదు అంటే నేను ట్రై చేయగలుగుతా, నేను చేయగలుగుతా అంటే 2 తీసుకోండి. కానీ చాలా కష్టమైతది. ఒకవేళ మీకు ఏమంటారు పక్కా తీసుకోవాలి, నేను 2 తీసుకుంటా, మేనేజ్ చేస్తా అంటే నేను కొన్ని టిప్స్ చెప్తా. టిప్స్ ఏంటివంటే 2 ఈక్వల్‌గా అస్సలు చూడకండి. లైక్ మీరు చేసే బయట డిగ్రీ, ఈ ఐఐటీ మద్రాస్ డిగ్రీ లేదా ఏ డిగ్రీ అయినా 2 ఈక్వల్‌గా చూడకండి. ఆన్‌లైన్ డిగ్రీని ఏమనుకోండంటే మీరిట్లా నార్మల్‌గా ఒకవేళ మీరు టైర్ 3 కాలేజ్‌లో ఉంటే ఇది చెప్తున్నా. టైర్ 3 కాలేజ్ కాకుండా టైర్ 2 కాలేజ్‌లో ఉంటే ఇది మీకు ఫస్ట్ చెప్తున్నా. ఫస్ట్ పాయింట్ ఏంటంటే టైర్ 2 కాలేజ్ వాళ్ళకి మీ నార్మల్ కాలేజ్ మీద ఎక్కువ ఎఫర్ట్ ఇవ్వండి. మీరు కొంచెం ఎక్కువ ఎఫర్ట్ ఇచ్చి ఈ సెకండ్ ఐఐటీ మద్రాస్ అనేది మీరు ఒక ట్యూషన్ లాగా అనుకోండి. అంటే ట్యూషన్‌కి ఫీ పే చేస్తారు కదా! చిన్నప్పుడు 5th క్లాస్ దాకా ట్యూషన్స్‌కి వెళ్తుండే కదా! అలా అనుకోండి. అలా అనుకోని ఇక్కడ దీనికెళ్ళండి. ఐఐటీ మద్రాస్‌ని చూడండి. అండ్ మీ కాలేజ్‌లో ఉండే దాంట్లో మీకు మాక్సిమం ఎంత పాసిబుల్ అయితే అంత మంచి సీజీపీఏ ఉంచుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఐఐటీ మద్రాస్‌ని ఒక వీక్లీ ఒక 2-3 సెషన్స్ పెట్టుకోండి. నార్మల్‌గా సండే మార్నింగ్ మీరు ఎట్లైనా ఖాళీగానే ఉంటారు. అట్లాంటప్పుడు ఒక 2 అవర్స్ పెట్టుకోండి అప్పుడు సెక్షన్. వెడ్నెస్‌డే నైట్ పెట్టుకోండి. జస్ట్ నేను టైం చెప్తున్నా. మీ ఇష్టం. మీకు క్లారిటీగా ఎప్పుడుంటే, మీరు పర్ఫెక్ట్‌గా ఎప్పుడు చేయగలరు అంటే అప్పుడే పెట్టుకోండి. నేను జస్ట్ ఈ టైమ్స్ చెప్తున్నా. వెడ్నెస్‌డే, సండే బెస్ట్. లైక్ నార్మల్‌గా అయితే మన ఎందుకు ఈ టైమింగ్స్ అంటే ఆ రోజు కొంచెం మన ప్రెషర్ అనేది చాలా తక్కువ ఉంటది. ఎందుకంటే సండే అంటే మీకు అంతా తెలిసిందే. అంత స్ట్రెస్ ఏమి ఉండదు. వెడ్నెస్‌డే మిడిల్ ఆఫ్ ద వీక్. సో అది కూడా అంత స్ట్రెస్ ఏమి ఉండదు. మనకి ఫస్ట్‌లో, లాస్ట్‌లో సాటర్డే, ఈ ఫ్రైడే ఇంకా స్టార్టింగ్‌లోనే కొంచెం ప్రెషర్ ఉంటది. మెంటల్ ప్రెషర్ అనేది. సో ఈ 2 టైమ్స్ అనేవి చాలా పర్ఫెక్ట్‌గా ఉంటాయి మీకు. సో ఈ 2 టైమ్స్‌లో చూస్ చేసేసుకోండి. సండే చేస్తారా? వెడ్నెస్‌డే చేస్తారా? లేదా మీరు మంచి స్కోర్ తెచ్చుకోమంటే 2 చేయండి. సో ఇదే నా సజెషన్. అండ్ టైర్ 3 కాలేజ్‌లో ఉన్న వాళ్ళకి చెప్తున్నా. మీరు బేస్ సీజీపీఏ అక్కడ మెయింటైన్ చేయండి ఆ కాలేజ్‌లో. అండ్ ఈ ఐఐటీ మద్రాస్ లేదంటే మీ నార్మల్ ఏమంటారు నార్మల్ వేరే డిగ్రీస్ అయినా ఇక్కడ ఎక్కువ మెయింటైన్ చేయండి. ఐఐటీ మద్రాస్‌లో ఎక్కువ సీజీపీఏ తెచ్చుకోవడానికి ట్రై చేయండి. లైక్ నాకు తెలుసు అది కొంచెం కష్టం ఉంటది. కానీ ట్రై చేయండి. దీన్నేమంటారు? ఫస్ట్‌లో కొంచెం కష్టమైతా ఉంటది. టైమ్ టేబుల్ సెట్ చేసేసుకోండి అంతా. ఫస్ట్ ఏం ట్రై చేయండంటే నార్మల్‌గా మీ మీ కాలేజ్ సిలబస్ మొత్తం వదిలేయండి. 1 నైట్ చేయండి. అంటే 1 నైట్ ముందు చేస్తారు కదా! ఆ 1 నైట్ కూర్చొని మొత్తం అయిపోగొట్టేసేయండి. అది చేయండి. కానీ ఐఐటీ మద్రాస్ ఆ సెమిస్టర్ మొత్తం ఐఐటీ మద్రాస్ చేయండి. పక్కా చెప్తున్నా మీకు ఐఐటీ మద్రాస్‌లో మంచి సీజీపీఏ వస్తది. ఎందుకంటే ఇప్పుడు చాలా చేంజెస్ కూడా అయినాయి. సో దట్ విల్ హెల్ప్ యూ ఎ లాట్. సో ఇదే నేను చెప్పే వీడియో. స్టాండ్ అలోన్ కూడా అంత ఈజీ కాదు. సో మీరు చాలా ఎఫర్ట్స్ పెట్టాలి. అండ్ మీకు అన్ని డీటెయిల్స్ తెలిసి ఉండాలి. సో నా ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇంకేదైనా డీటెయిల్స్ కావాలంటే నన్ను కామెంట్ బాక్స్‌లో అడగండి. నేను ఒక్క వీడియో చేయడానికి ట్రై చేస్తా. నా ప్రీవియస్ వీడియోస్ చేసింటే అవన్నీ ఇక్కడ సబ్స్క్రైబర్స్ వాళ్ళు అడిగినవే. సో పక్కా చేస్తా. మాక్సిమం ట్రై చేస్తా. సో సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అండ్ 2 డిగ్రీస్ అంత ఈజీ కాదు. గుర్తుంచుకోండి. దట్స్ ఇట్. థాంక్ యూ.